ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ వాక్యములను, మీ మాటలను, మీ పిల్లల కోసం మీరు రాసిన సంగతులను మేము తెలుసుకొనుటకు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చూస్తున్నాం తండ్రి. భూమి మీద మానవులుగా పుట్టినటువంటి వారందరూ మీ కొరకు బ్రతికిన వారి గురించి మీరు రాసిన గ్రంథములోని సంగతులు మేము తెలుసుకొనేటట్లు సహాయం చేయండి. లోకములో లోక జ్ఞానము కోసమే లోకమంతా చదువుతుండగా మీరు రాసిన మాటల కొరకే మేము చదవాలి అని చదివి గ్రహించి లోకానికి మహాజ్ఞానము చెప్పాలి అని మేము ఈ లోకానికి మంచి బోధకులుగా మీ బోధన చేయగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మన పాఠం అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నాం. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు మహత్కార్యాలు అద్భుతాలు చేస్తుంటే అవి చూస్తుంటే అప్పుడు లిబెర్తీయులను దనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియ సమాజములోను, కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. మహత్కార్యాలు అద్భుతాలు చేస్తుంటే తర్కిస్తున్నారట. విచిత్రం ఏమంటే, అద్భుతాలు జరుగుతున్నప్పుడు, సూచక్రియలు జరుగుతున్నప్పుడు కుంటివారు, చెవిటివారు, మూగవారు, రకరకాల వ్యాధులు గలవారు, నానా విధములైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని ఆ రోజు స్టెఫెను బాగు చేస్తూ సూచక్రియలు అద్భుతాలు జరిగిస్తుంటే అప్పుడు ఏం జరిగిందట? లిబెర్తీయులు అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. అంటే అద్భుతాలు సూచక్రియలు జరుగుతుంటే తర్కిస్తారా? స్టెఫెనుతో ఎందుకు తర్కించారు? ఈ స్వస్థతలు తప్పని తర్కించారా? యేసు తిరిగి లేవలేదని తర్కించారా? అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నప్పుడు తర్కించవచ్చా? తర్కిస్తారు. తర్కం. ఆ రోజు స్టెఫెనుతో తర్కించిరి. సూచక్రియలు ఒకవేళ మీరు చేస్తున్నారు అనుకోండి, మీ దగ్గరకు వచ్చి తర్కిస్తారు. ఏ నామమున సూచక్రియ నువ్వు చేసావు? నువ్వెలా ఈ అద్భుతాలు చేస్తున్నావు? నువ్వెలా ఈ సూచక్రియలు చేస్తున్నావని తర్కిస్తారు. ఇలా మీరు తర్కించకూడదు, ఇలా మీరు మాట్లాడకూడదు, దైవజనుడిని మీరు ప్రశ్నించకూడదు అని అనకూడదండి. మంచి విషయం ఏంటంటే, సూచక్రియలు మహత్కార్యాలు చేస్తుంటే తర్కించారట. చూడండి, ఒరిజినల్గా సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్న స్టెఫెనుతో తర్కిస్తే, ఈరోజు మేము అద్భుతాలు, స్వస్థతలు, రోగులను స్వస్థపరుస్తాం, ప్రార్థన చేస్తామని అనేటటువంటి ఈరోజు ఉన్నటువంటి బోధకులు, క్రైస్తవ స్వస్థత వరములు కలిగినటువంటి వారు అని చెప్పుకున్నటువంటి వారితో హేతువాదులు కానీ నాస్తికులు కానీ తర్కిస్తే మీరు నిలబడగలరా? తర్కిస్తే మీరు మాట్లాడగలరా? తర్కనకు మీరు అంగీకరించగలరా? ఆలోచించండి. మేము చేస్తుంటే మీరు తర్కించకూడదు అని ఒకవేళ ఎంతవరకు క్రైస్తవ ప్రపంచం అనుకుంటే, ఆ రోజు డైరెక్ట్గా స్టెఫెను సూచక్రియలు మహత్కార్యాలు చేస్తుంటే ఎలా వాళ్ళు తర్కించారు. మరి స్టెఫెను ఏం చేశారు చూడండి.
కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. ఈరోజు నువ్వు స్వస్థత చేస్తావంటే నీతో తర్కించినప్పుడు నీ మాటలతో నీ వాదనతో ఎదుటవారు ఎదిరించలేకపోయేటట్లుగా నువ్వు చేసుకోవాలి. అది ఒకవేళ నువ్వు స్వస్థతలు చేస్తాను అని అనుకుంటే, ప్రియులారా, తర్కించినప్పుడు తర్కంలోనికి దిగాల, వాదించినప్పుడు క్రైస్తవుడు వాదించాలా. ఇంతవరకు ప్రసంగించాలనే తెలుసు క్రైస్తవులకు, ప్రసంగించాలని తెలుసు, కానీ మీకు ప్రసంగికులతో తర్కించడానికి వచ్చినప్పుడు మీరు తర్కించాలి, మాట్లాడాలి. ప్రియులారా, క్రైస్తవుల్లో ఎవరు తర్కించేవారు ఉన్నారు చెప్పండి? క్రైస్తవుల్లో ఎవరు వాదించేవారు ఉన్నారు చెప్పండి? అందరూ ప్రసంగికులేనండి. క్రైస్తవుడు కూడా తర్కించాలి, ప్రశ్నలు అడిగితే సమాధానం సాత్వికముతో చెప్పుటకు సిద్ధముగా ఉండాలి అని ఈ తరములో ఒక్క జయశాలి గారు మాత్రమేనండి ప్రారంభకులు. మొదటి శతాబ్దంలో ఎంతమంది ఉన్నారు? మొదటి శతాబ్దంలో స్టెఫెనుతో తర్కించడానికి వచ్చారట. ఎవరెవరు వచ్చిన వారు? లిబర్తీనీలు తనబడిన సమాజంలోను, క్విరోనీల సమాజంలోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు చూడండి. పెద్ద పెద్దోళ్ళండి వాళ్ళు. కిలికియా చాలా పెద్ద పట్టణము. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా అంటారు, నేను కిలికియాలో పుట్టిన తార్సు వాడైన యూదుడను. విశాఖపట్నంలో పుడితే ఎలా ఉంటుందండి? నేను విశాఖపట్నంలో పుట్టాను అని చెప్పి, నేను కిలికియాలో పుట్టాను. మొదటి శతాబ్దంలో తర్కించారు. ఆ రోజు అపోస్తలులతో తర్కించారు, ఇక్కడ స్టెఫెనుతో తర్కిస్తున్నారు. అద్భుతాలు సూచక్రియలు చేసిన స్టెఫెనుతో తర్కించారు. తర్కిస్తే అతను ఏం చేశాడట? మాటలాడుట యందు అతడు అకపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారటండి. క్రైస్తవుడితో తర్కిస్తే ఎదుటివాడు ఎదిరించలేకుండా పోతాడు. అది క్రైస్తవుడితో వాదిస్తే ఎదుటివాడు వాదనలో ఓడిపోతాడు. క్రైస్తవులతో తర్కిస్తే ఎదుటివాడు అతను మాట్లాడిన మాటలకు అగపరిచిన జ్ఞానమును ఎదిరించలేరు. అంత మహాజ్ఞానము బైబిల్లో ఉందా? అంత మహాజ్ఞానము క్రైస్తవునికి తెలిసి ఉండాలా? ఇంత మహాజ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు ఎవరైనా వాదించినా తర్కించిన ఈ తర్కానికి క్రైస్తవుడు వెంటనే నిలవాలా? ఇంకా స్టెఫెను ఆ రోజు ఏంటండి అతని ధైర్యం? ఏంటి అతని ధైర్యం? అతను చేస్తుంటే తర్కించడానికి వస్తే వెంటనే స్టెఫెను వాదనకు దిగిపోయాడు, మాట్లాడటానికి దిగిపోయాడు. నీ దగ్గర మహాజ్ఞానం ఉంటే, నీలో తర్కించే శక్తి ఉంటే, వాదించే శక్తి ఉంటే మాట్లాడు. నీ మాటలకు ఎదుటి వాడు ఓడిపోతాడు, లొంగిపోతాడు, ఓడిపోతాడు, ఎదిరించలేకపోతారు. అలాంటి బోధకుడు కావాలి ఈరోజు. స్టెఫెను మరి 7గురిలో ఒకడు. పరిచర్య చేయడానికి నియమింపబడినటువంటి ఇతడు అపోస్తలుల చేతులుంచటం వలన స్వస్థత వరాలు తెచ్చుకొని ఆ రోజు బోధించాడు. ఆ బోధించడమే కాకుండా వాదించాడు, తర్కించాడు. ఈరోజు క్రైస్తవులు వాదిస్తున్నారా, తర్కిస్తున్నారా చెప్పండి? ఈరోజు చాలామంది వాదనకు తర్కనకు దిగరు. పోనీ ఒకవేళ మీతో వాదించాలనుకుంటే మీరు బోధించే బోధ సరైందినా? బైబిల్లో ఉన్నదైనా చేస్తున్నారు? దేవుడు అనుకున్నదైనా చెప్తున్నారు? ఈరోజు అలా చెప్పడం లేదండి. దేవుడు అనుకున్నట్టుగా చెప్పడం లేదు. వాళ్ళ తప్పులు అంటారు, వీళ్ళతో తప్పు అంటారు, వాళ్ళు ఇలా చేస్తారంటారు, వాళ్ళు అలా చేస్తారంటున్నారు.
సరైనటువంటి బోధ మీ దగ్గర లేకపోవటం వలన, మీరు తప్పు చెప్పటం వలన మీ దగ్గరికి వాదించడానికి వస్తే అయిపోయి పాస్టర్ గారితో వాదించకూడదు అనుకొని తప్పించుకుంటున్నారు. నువ్వు తప్పు చెబుతున్నావు కనుక ఎదుటివాడు వాదిస్తున్నాడు. మొదటి శతాబ్దం తప్పు చెప్పటం లేదు. స్వస్థతలు చేస్తుంటే, అద్భుతాలు చేస్తుంటే, మహత్కార్యాలు చేస్తుంటే, వాళ్ళు చూస్తుంటే యేసునామాన చేస్తున్నావా అని అన్నారని కనుక వాళ్ళు తర్కించడానికి దిగిపోయారు. అప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి? అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 19వ అధ్యాయము 8వ వచనము, తరువాత అతడు సమాచార మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, రాజ్యమును గూర్చి తర్కించాడట. రాజ్యము గూర్చి తర్కించాడటండి. తర్కించారు ఈరోజు ఎవరైనా తర్కించారండి? అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. 3 నెలలు తర్కణ. ఒకరోజు కాదు పోటీ, రెండో రోజు కాదు వాదనలు, 3వ రోజు కాదు తర్కాలు. వాదించడం అంటే ఒకరోజు, రెండో రోజు, 3వ రోజు కాదు. నీకెందుకు భయం అంతా తెలిస్తే? బైబిల్ నిజమైన గ్రంథమైనప్పుడు, యేసు నిజముగా తిరిగి లేచినప్పుడు, దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మినప్పుడు తర్కించడానికి నీకేంటి ప్రాబ్లం? వాదించడానికి ప్రాబ్లం ఏంటి? క్రైస్తవుడు వాదించినట్టు ఉండాలన్నమాట. క్రైస్తవుడు బోధిస్తే తర్కించినట్టు ఉండాలన్నమాట. మనం తర్కిస్తుంటే, వాదిస్తుంటే ఎదుటి వ్యక్తి ఒప్పుకుంటాడు. ఒప్పించేటట్టుగా నువ్వు తర్కించాలి. అలా తర్కించగలరా? అలా ఆ రోజు స్టెఫెను తర్కించాడు. అలాగే పౌలు గారు కూడా తర్కించారు. దేవుని రాజ్యం కోసం తర్కించాడట. మీరు ఎప్పుడైనా దేవుని రాజ్యం కోసం తర్కించారా? మొదటి శతాబ్దంలోనే తర్కించారు. ఈరోజు దేవుని రాజ్యం గురించి తర్కిస్తున్నారా? తర్కించమంటారా? మీరు వినగలిగితే తర్కిస్తాను. తర్కణ, దేవుని రాజ్యము గూర్చిన తర్కణ. ఎలా తర్కిస్తారు చెప్పండి? దేవుని రాజ్యము గూర్చిని తర్కించేవారట వాళ్ళు. మనం బిల్డింగ్ల కోసం, ఆస్తుల కోసం, ఇదే కదండి ఈరోజు తర్కణ. ఆ రోజు ఎలా తర్కించారు? దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచూ వచ్చాను. దేవుని రాజ్యం గురించి తర్కించాడట. ఏమని తర్కించారు ఆ రోజు? అపోస్తలుడైన పౌలు గారు ఏమని తర్కించారు? దేవుని రాజ్యమును గురించి తర్కించాడు. రాజ్యము, దేవుని రాజ్యం కోసం తర్కించాడట. ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యములో మొట్టమొదటి సామ్రాజ్యం అది బబులోను మహాసామ్రాజ్యం. ప్రపంచాన్ని పరిపాలించింది. ప్రపంచాన్ని పరిపాలించిన బబులోను మహాసామ్రాజ్యంలో కలతన కలిగింది. ఏంటో తెలుసా? ఇగో 4 మహాసామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలిస్తాయి. ఆ 4 మహాసామ్రాజ్యములలో మొదటి సామ్రాజ్యం కూలిపోతుంది, రెండో సామ్రాజ్యం కూలిపోతుంది, మూడో సామ్రాజ్యం కూలిపోతుంది, 4వ సామ్రాజ్యం కూలిపోతుంది. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యములలో ఒకటి బబులోను మహాసామ్రాజ్యం అయితే, 2 మాదీయ పారసిక సామ్రాజ్యం అయితే, 3వది గ్రీకు సామ్రాజ్యం అయితే, 4వది రోమా సామ్రాజ్యం అయితే, ఈ రోమా సామ్రాజ్య కాలములో దేవుడు ఈ 4 సామ్రాజ్యాలైనటువంటి చివరి సామ్రాజ్యమైనటువంటి రోమా సామ్రాజ్యాన్ని దేవుడు కూల్చేస్తున్నాడు. ఆ కూల్చేస్తున్నటువంటి సమయములలో చేతి సహాయము లేని ఒక రాయి వచ్చి ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే దంచేసిందో,
ఈ సామ్రాజ్యాలన్నీ కూలిపోతాయి. ఈ కూలిపోతున్నటువంటి సామ్రాజ్యములలోనూ వచ్చే సామ్రాజ్యమే అదే క్రీస్తు సామ్రాజ్యం. చివరి సామ్రాజ్యం, శాశ్వత కాలం ఉండిపోయేటటువంటి సామ్రాజ్యం క్రీస్తు సామ్రాజ్యం. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, క్రీస్తు సామ్రాజ్యం వచ్చిందో రాలేదా? ఈరోజు వచ్చిందో రాలేదో ఎవరికి తెలియదండి. యేసు రాజుగా వచ్చిచున్నాడు అంటారు. వచ్చేసిన రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే రాజుగా వస్తాడంటారు. రాజ్యం వచ్చేసింది అంటే ఇంకా పరలోకం నుండి రాజ్యం దిగుతుంది అంటారు. నువ్వేం తర్కిస్తావు? సబ్జెక్ట్ లేని వాడివి, బైబిల్లో ఉన్న విషయాలు తెలియని వాడివి, నువ్వేం తర్కించగలవు? అందుకే దేవుని రాజ్యం గురించి తర్కించే వాళ్ళు ఎవరూ లేరు. మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అవసరమైతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వారు ఉన్నారు తర్కించడానికి రెడీగా. దేవుని రాజ్యం గురించి తర్కించాడట. ఏమని తర్కించాడు? ఏమని తర్కించాడు? ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలలో ఒక్కొక్క సామ్రాజ్యం కూలిపోతుంది, దేవుడు వాటిలన్నిటినీ కూల్చేస్తాడు అని చెప్పాడు. మొదటి సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యం కూలిపోలేదా? రెండో సామ్రాజ్యం కూలిపోలేదా? మూడో సామ్రాజ్యం కూలిపోలేదా? నాలుగో సామ్రాజ్యం కూలిపోలేదా? 4 సామ్రాజ్యాలు దేవుడు కూల్చేసి ఒకే ఒక సామ్రాజ్యాన్ని, ప్రపంచాన్ని పరిపాలించగలిగినటువంటి లోక సంబంధమైన సామ్రాజ్యము కాదది. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి సామ్రాజ్యాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ భూమి మీద స్థాపించాడు. అదే చిట్ట చివరి సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యములోనే రాజులుగా క్రైస్తవులు ఉన్నారు. అందుకే ఈరోజు ప్రపంచంలో కింగ్ అని పెట్టుకొని కింగ్ జాన్సన్ విక్టర్ అని పిలువబడుతున్నటువంటి వారిలో ఈరోజు నేనేనండి ఉన్నాను. క్రైస్తవుడు ఎవడో పెట్టుకోడు తెలుసా? చిన్నప్పటి నుండి ఎవరు ఇంట్లో పెట్టుకున్న రాజుని పెట్టుకునే పేరు కాదు. నువ్వు క్రైస్తవుడైన తరువాత రాజులైన యాజక సమూహము, రాజు అయిన జాన్సన్ విక్టర్. చిన్నప్పటి నుండి నేను కింగ్ జాన్సన్ విక్టర్ కాదు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన. తీయండి, బైబిల్ తీయండి. మీరు ఎప్పుడు రాజులయ్యారో మీకు తెలీదు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన. బైబిల్ ఎంత బాగుంది. రాజులైన. ఇప్పుడు రాజు అయ్యావు? ఇలా తడుగుతున్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. నీవు రాజువా అని క్రైస్తవుని అడిగితే అంటాడు, నా పేరు శంకర్రావు, నా పేరు జోసఫ్, నా పేరు స్టీఫెన్, నా పేరు ఏం పేరు? నువ్వు రాజులైన. ఎప్పుడు రాజు అయ్యావు? ఎప్పుడు రాజు అయ్యావు? బాప్తిస్మము పొందిన నాడు నువ్వు రాజు అయ్యావు. అంతేనా? రాజు అయినా నువ్వు రాజు అని చెప్పుకోవు. సో అంటే నీ తల్లిదండ్రులు పెట్టిన పేరు గురించి నీకు ఎంత పేరు పిచ్చిందో. తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి పేరులే నా తల్లిదండ్రులు పెట్టారని నువ్వు ఆ పేరే చెప్పుకుంటున్నావు తప్ప క్రైస్తవుడు అయినావు అంటే నువ్వెవరంటే రాజులైన క్రిస్టియన్ కింగ్. అంతే కదండి. ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి నిన్ను, ఇదిగోండి ఇతనికి చెప్తున్నావు, ఇతడు ఈ రోజు నుండి కింగ్. ఎలా ఉంటుందండి? బా ఏం పెట్టారండి అనిపిస్తుంది. నాకు అక్కడ వచ్చిందండి, మరి నీకు
దేవుడు అంటున్నాడు, నాయన మీరు రాజులైన దేవుని రాజ్యములో, ఈ క్రీస్తు సామ్రాజ్యములో మీరు ఎవరు? రాజులైన యాజక సమూహమును. రాజులైన యాజకులు. ఎంత బాగుందండి ఆ వర్డ్, బాగుందండి. రాజులైపోయారు మీరు. నేను ఎందుకన్నా పాటలు రాసేటప్పుడు ఈ గ్రాఫిక్స్ చేసేవాళ్ళు, ఈ పాటలకి ఎవరెవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కింగ్ హరీష్, కింగ్ మహేంద్ర, కింగ్, వీళ్ళందరూ నేను పెట్టాను. ఎందుకు పెట్టానో తెలుసా? దేవుడు పెట్టాడండి. దేవుని రాజ్యం నాది. దేవుని రాజ్యంలో మనం ఉన్నాం. దేవుని రాజ్యంలో రాజులుగా మనం ఉన్నాము. ఇలా దేవుని రాజ్యంలో రాజులుగా ఆనాటి నుండి అపోస్తలులు మొదలుకొని రాజులుగా, యూదులు రాజుగా పుట్టినటువంటి యేసు మొదలుకొని ఈరోజు వరకు ఎవరెవరైతే బాప్తిజం పొందుతున్నారో వాళ్ళందరూ రాజులైన వాళ్ళు దేవుని సామ్రాజ్యములో ఉన్నవారు. ఆ సామ్రాజ్యంలో వాళ్ళందరూ ఎవరు? రథసారథులు. ఈ సామ్రాజ్యాన్ని నువ్వు నడిపించాలి. రథసారథివి నువ్వెవరు? నువ్వు ఈ సామ్రాజ్యాన్ని నడిపించాలి. దీన్నంతటికి నువ్వే రాజుగా ఉండాలి, రాజులుగా ఉండాలి. అలా దేవుడు ఆ రాజ్యాలను పరిపాలించినటువంటి నెబుకద్నెజరుని పడగొట్టి, మాదీ పారసీకుల రాజును పడగొట్టి, గ్రీకు సామ్రాజ్యమైన అలెగ్జాండర్ని పడగొట్టి, రోమా సామ్రాజ్యమైనటువంటి సీజర్ని, కింగ్స్ని పడగొట్టి నిన్ను కింగ్ చేశాడంటే నువ్వేమనుకోవాలి? అయ్యా బాబోయ్, కింగ్ నన్నా అయితే దేవుడు నిలబెట్టాడు. అవును, నిన్నొక రాజుగా ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని సామ్రాజ్యంలో నిన్ను దేవుడు రాజులైన యాజక సమూహముగా నిన్ను నిలబెడుతున్నాడు. ఇంతకీ దేవుడు నిలబెట్టేది ఏ సామ్రాజ్యంలో రాజులను? లోక సామ్రాజ్యాలలో ఉన్న ఆ రాజులలో వాళ్ళను రాజులుగా నిలబెట్టేది దేవుడా? ఈ క్రీస్తు సామ్రాజ్యములో ఈ రాజ్యంలో నిలబెట్టే రాజులుగా నిన్ను నిలబెట్టేది దేవుడని నువ్వు ఆలోచిస్తున్నావా? తెలుసుకున్నావా? చెప్పు. ఎలాగుంది తర్కన? దేవుని రాజ్యం గురించి తర్కించాడట. ఏమని తర్కించాడు? ఆ రాజ్యాన్ని కూల్చేశాడు. ఒక రాయి వచ్చిందట. తీయండి ఒకసారి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి. ఆ రాజుల కాలములో దేవుడు అంటున్నాడు, ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును చెప్తున్నాడు. బాగా చెవుల్లో తుప్పొదిలించుకొని వినండి. ఆ రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యమును స్థాపించబోతున్నాడు. ఆ రాజుల కాలములో బబులోను, మాదీయులు, గ్రీకులు, రోమన్సు ఉన్నటువంటి రాజ్యాలన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక రాజ్యమును స్థాపించును. దానికి అన్నిటికీ అంతము కలగదు, నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికే గాక మరి ఎవనికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగములు వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడును ముందు జరగబో సంగతిని రాజునకు తెలియజేయుచున్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. ఒక రాయి వస్తుంది. ఆ రాయి ఏం చేస్తుందట? మొత్తం
పగులు కొట్టేస్తుందట, రాజ్యాలన్నిటినీ కూల్చేస్తుంది. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అదే దేవుని రాజ్యము, అదే క్రీస్తు రాజ్యము. ఆ రాజ్యములో నిన్ను రాజుగా నిలబెడుతున్నాడు. ఎవరు ఆ రాజ్యంలో రాజుగా ఉన్నవారు? ఒక రాజ్యం స్థాపిస్తున్నాడు. ఆ రాజ్యములో రాజులుగా ఒక ఉపేంద్ర, ఒక సంతోష్, ఒక రాజేంద్ర, ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్, వరంగల్లో ఉన్న ప్రిన్సిపాల్స్, రాజమండ్రిలో ఉన్న ప్రిన్సిపాల్స్, విశాఖపట్నంలో ఒక ప్రిన్సిపాల్స్, వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? ఆ రాజ్యములో ఒక్కొక్కరిని రాజులుగా 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 నియమిస్తూనే ఉన్నాడు. మరి ఈ లోకంలో రాజ్యంలో ఉన్నటువంటి రాజులను ఈ రాజ్యాన్ని స్థాపించి ఈ రాజ్యంలో ఉన్న రాజులను నియమిస్తాడా దేవుడు? లోకంలో ఉన్న సామ్రాజ్యంలో ఉన్న వాళ్లను సింహాసనాల మీదకి ఎక్కిస్తాడా దేవుడు? తెలీదు. చూసారా, తెలీదు. అందుకే అపోస్తుల కార్యాలు నేర్చుకోవాలి. ఎవరు దేవుడు కూర్చోబెడతాడు, ఎవరిని రాజులుగా కూర్చోబెడతాడు, ఎప్పుడు ఎవరిని కూర్చోబెట్టాడు, ఇప్పుడు ఎవరిని కూర్చోబెట్టాడు, ఎంతవరకు ఎప్పుడు దేవుడు ఎవరిని కూర్చోబెడుతూ ఉంటాడు, ఇప్పుడు ఎవరిని కూర్చోబెడుతూ ఉంటాడు. ప్రసంగించి దేవుని గురించి తర్కించి, దేవుని రాజ్యము గురించి తర్కించు. ఆ రోజు బబులోను సామ్రాజ్యాన్ని దేవుడు నిలబెట్టాడు. ఆ రోజు అదే ఉంది వాక్యం. 4వ అధ్యాయము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. చూసారా, ఎవరెవరిని నియమించాలో ఆ రాజుల కాలంలో ఆ కాలంలో నియమిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో దేవుడు ఆ దానియేలు కాలంలో ఉన్నటువంటి రాజ్యాలలో ఉన్న రాజులను నియమించాలంటే దేవుడు నియమించాలి. అలా దేవుడు సౌలు మొదలుకొని, జాగ్రత్త వినాలి, సౌలు మొదలుకొని రాజులుగా, అలా సౌలు తర్వాత ఎందరినో రాజులుగా 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 నిలబెడుతూ మానవుల రాజ్యముల పైన కూడా అధికారి అయి ఉండి ఒక బబులోను రాజును నిలబెట్టాడు, మాదీరపు సామ్రాజ్యపు రాజును నిలబెట్టాడు, అలాగే గ్రీకు సామ్రాజ్యంలో ఉన్న వారిని నిలబెట్టాడు, తర్వాత రోమా సామ్రాజ్య కాలంలో వాళ్ళను నిలబెట్టాడు. ఆ తర్వాత దేవుడు అనుకున్నాడు, ఈ రాజ్యాలన్నిటినీ ఇంకా నేను కూల్చేస్తున్నాను. మానవుల రాజ్యాలు కాదు, ఒక రాజ్యాన్ని స్థాపించాలి. ఆ రాజ్యములో రాజులైన యాజకులుగా నిలబెట్టాలి అని దేవుడు నిర్ణయించాడు. అలా మొదటి శతాబ్దంలో ప్రారంభమైనటువంటి క్రీస్తు సామ్రాజ్యంలో రాజుగా యేసు ఉంటే, ఆ యేసు తర్వాత రాజులుగా అపోస్తలులు ఉన్నారు. ఆ అపోస్తలుల తర్వాత ఎందరో 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 ఆ సామ్రాజ్యంలో రాజులుగా ఉన్నారు. ఆ మొదటి శతాబ్దము తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ క్రీస్తు సామ్రాజ్యంలో రథసారథిగా జైశాలి గారే ఉన్నారు. ఆయనే కాదు, ఈ రాజ్యాన్ని నడిపిస్తూ ఈ రాజ్యానికి సహకరిస్తున్న ప్రతి వ్యక్తి రథసారథే. ఇదంతా నువ్వు నడిపించాలి. ఇందులో రాజులుగా ఉండాలి. ఇందులో ప్రజలను క్షేమముగా వాళ్ళకు కావలసినవన్నిటినీ చూస్తూ చరస్థిరాస్తుల్లో అమ్మేసి ఎలాగ వాళ్ళు అక్కర్ల కొరది పంచిపెట్టారో అలాగే ఈరోజు ఈ సామ్రాజ్యంలో కూడా నువ్వు అలా చేస్తూ ఉండాలి.
అదే కదండి జైశాలి గారు చేసేది. ప్రిన్సిపాల్ గురించి ఆలోచన, డిప్యూటీ డైరెక్టర్ల గురించి ఆలోచిస్తున్నారు, దేవుని రాజ్యంలోకి వచ్చిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. మన పిల్లల్ని మనం చూసుకోవాలి, మన పిల్లలకి ఇలాగ ఇలాగ ఇలా ఇవ్వాలి అని. ఇదంతా ఎందుకు ఆయన చేస్తున్నాడంటే నీకు అర్థం అవ్వదు. ఈరోజు ఎవరు చేస్తున్నారో చెప్పండి. ఎవడు సంఘాన్ని వాడు నడిపించుకోవడము, సంఘానికి రాజుగా అతనే ఉంటాడు, సంఘ సభ్యులు ఎప్పుడు సంఘ సభ్యులుగానే ఉంటారు, ఒక్కడికి ప్రసంగం నేర్పించరు. ప్రపంచంలో అనేక మందిని ప్రిన్సిపాల్స్గా, డిప్యూటీ డైరెక్టర్లుగా, ప్రసంగికులుగా చెయ్యాలని ఈ తరములో వందల మందిని, వేల మందిని చేసే వ్యక్తి అంటూ ఉంటే అది జైశాలి గారేనండి, ఇంకెవరు లేరు. ఎవరు చేశారు చెప్పండి? ఏ సంఘంలో ఉన్న సభ్యులు ప్రసంగికులుగా ఉన్నారు? దేవుని రాజ్యం వచ్చిందనే తెలీదు, ఆ రాజ్యంలో సభ్యుడు అనే సంగతి తెలీదు, నువ్వు ఎప్పుడు రాజు అయ్యావో తెలీదు, ఏ రాజ్యం నీదో, ఏ రాజ్యం దేవునిదో, ఏ రాజ్యానికి దేవుడు ఎవరిని రాజుగా చేస్తాడో ఎవరికని తెలుసు? ఈరోజు ఉన్నటువంటి సామ్రాజ్యాలకి లోకంలో ఈ దేవుని రాజ్యం స్థాపించబడిపోయిన సామ్రాజ్యానికి నీకు తేడా తెలియడం లేదు. వచ్చేసిన సామ్రాజ్యంలో రాజులుగా నిన్ను నిలబెడతాడా? వచ్చేసిన సామ్రాజ్యంలో నిన్ను నిలబెడతాడా? చెప్పు. ఏ రాజ్యంలో రాజువు నీవు? ఏ సామ్రాజ్యంలో నిన్ను రాజుగా నిలబెడుతున్నాడు? లోక సామ్రాజ్యంలో రాజులను నిలబెట్టేది ఎవరు? ఓట్లేసి నిలబెట్టుకుంటారు, రిగ్గింగ్ చేసి నిలబడిపోతాడు. రిగ్గింగ్ చేసేసి దాన్ని ఏమంటారు, బ్యాలెట్ పేపర్లు అన్నింటినీ మాయ చేసి మోసం చేసేసి అవన్నీ చేయించేసి ఆ వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు అంటావు నువ్వు? లోక సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళను నిలబెట్టేది వాళ్ళు, దేవుని సామ్రాజ్యంలో నిలబెట్టేది దేవుడు. ఈ రాజ్యంలో ఉన్నది నువ్వు, ఈ రాజ్యాన్ని నిలబెట్టాలనుకున్నది దేవుడు. దీనికి ఎన్నటికీ అంతము లేదు. ఆ రాజ్యాలు కూలిపోతాయి. ఒక్కొక్కరు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఎంతమంది ముఖ్యమంత్రులు చచ్చిపోలేదు, ఎంతమంది ప్రధానమంత్రులు చచ్చిపోలేదు, ఎంతమంది చనిపోలేదు చెప్పండి. కానీ ఈ రాజ్యంలో ఇప్పటికీ అందరూ ఈ రాజ్యములోనే ఉన్నారు. ఈ రాజ్యానికి అంతము లేదు, ముగింపు లేదు. ఈ రాజ్యములోనికి నువ్వు చేరుతున్నావు అంటే బాప్తిజం పొందిన నాడు అనుకోవాలి, అబ్బా దేవుడు అనుకున్న రాజ్యములోనికి నేను రాజుగా వచ్చానన్నమాట, అది నాది సామ్రాజ్యము అని గర్వంగా చెప్పుకోవాలి ఈ రాజ్యం కోసం. కానీ ఈ రాజ్యంలో ఉండి కూడా చాలామంది క్రీస్తు సామ్రాజ్యంలో క్రీస్తును రాజుగా కలిగి నేను రాజునని చెప్పుకోకుండా లోకంలో ఉన్నటువంటి ఆ సామ్రాజ్యాలలో నేను ఒక పెద్ద సభ్యుని, పెద్ద గొప్పవాడిని అని చెప్పుకుంటారు మీరు. దానికంటే విలువ ఇక్కడే ఎక్కువ ఉంది. ఆ రాజ్యాలు కూలిపోతాయి. 5 సంవత్సరాల తర్వాత మరొకరు, మరొక 5 సంవత్సరాలు మరొకరు, మరో 10 సంవత్సరాల తర్వాత మరొకరు. ఏది రాజ్యం? ఏ సామ్రాజ్యంలో దేవుడు నిలబెడతాడు ప్రజల్ని చెప్పండి? ఈరోజు ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని ఎవరు నిలబెట్టారు? అసలు దేవుడు ఏమనుకున్నాడు? నేనేం అర్థం అవ్వలేదే. ఆ రాజుల కాలంలో నేను ఒక రాజ్యం స్థాపించును, ఆ రాజ్యాన్ని నిలబెట్టాలనుకుంటున్నానండి. దేవుడేమో ఆలోచిస్తుంటే నువ్వేమో ఈ రాజ్యాల కోసం ఏదో ఆలోచనలు వీళ్ళేదో చేసేస్తారు. ఏం చేసేస్తారు? వచ్చిన రాజ్యం ఇది, నిలిచే రాజ్యం ఇది, నడిపించడానికి రథసారిదిగా మీరున్నారు. దీని గురించి మర్చిపోయారు. అందుకే ఈ సామ్రాజ్యం కోసం ఆలోచించే లేదు. ఈ రాజ్యాన్ని ఏం చేశారంటే ముక్కలు చేసేసుకుంటున్నారు. పోతారు, మీరందరూ పోతారు. నిలబడతారా మీరు? ఎవరి సామ్రాజ్యంలో ఎవరిని దేవుడు నిలబెడతాడు? లోకంలో ఉన్న సామ్రాజ్యాలను నిలబెట్టేది వాటర్ దేవుళ్ళ, క్వార్టర్ దేవుళ్ళ? చెప్పండి. ఈ లోకంలో ఉన్న సామ్రాజ్యాల్లో
వాళ్ళందరినీ నిలబెడుతున్నది ఎవరు? కొంతమంది నిలబెట్టుకుంటున్నారు, వాళ్ళే కొంతమందిని దోచుకుంటున్నారు, వాళ్ళే కొంతమందికి ఏదో చేస్తామంటున్నారు, వాళ్ళే ఏదో అంటున్నారు. అలాంటి మోసపూరితమైనటువంటి రాజ్యాలలోనికి దేవుడిని ఎందుకు తీసుకొని వెళ్తారు? దేవుడు నిలబెడతాననేది ఒక రాజ్యంలో వాళ్ళను, ఆ రాజ్యంలో మనం ఉన్నాం. ఈ రాజ్యంలో ఉన్నవాడు వాదించాలి, ఒప్పించాలి, ప్రసంగించాలి. ఏదండి, లోకంలో ఉన్నటువంటి రాజ్యాలను దేవుడే నిలబెడతాడని అన్నారు అనుకోండి. ఇప్పుడు కూడాను ఏమంటారు? అలాంటి మోసగాడిని దేవుడు నిలబెట్టాడా? ఇలాంటి మోసగాడిని దేవుడు నిలబెట్టాడా? ప్రియమైన దేవుని పిల్లరా, రాజులను దేవుడు నియమిస్తూ చూశాడు. ఏంటి రాజ్యాలు ఇలాగున్నాయి? ఏంటి ప్రేమ లేదు, మోసం, మాయ, కుట్ర, అధికారులుగా ఇలా చలామణి అయిపోతున్నారేంటి? అయితే నేను ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను, అది క్రీస్తు ప్రేమ సామ్రాజ్యం. అందులో ప్రేమ, అందులో శాంతి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించటం, ఇలాంటివన్నీ చూస్తూ పేదలైనటువంటి వారిని మీరే చూసుకోవాలి. సంఘంలో ఉన్నటువంటి పాపం కష్టాల్లో ఉన్న వారిని, ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారు ఈ రాజ్యంలో ఉన్న రథసారులుగా మీరే చూసుకోవాలి అని దేవుడు చెప్పాడు. ఈ సామ్రాజ్యంలో మిమ్మల్ని దేవుడు నిలబెడుతున్నాడు. ఈ సామ్రాజ్యంలో ఎందరినో దేవుడు నిలబెడుతూ ఆనాటి నుండి ఈనాటి వరకు రాజులుగా సింహాసనం మీద కూర్చోబెడుతూ వస్తున్నాడు. ఈ సామ్రాజ్యానికి రాజు ఎవరు? చాలామంది అంటారు, సుందర్రావు గారు తర్వాత ఎవరండి? సబ్జెక్టు తెలియని వారా? ఆయన తర్వాత ఎవరండి? ఆయన తర్వాత ఎవరండి? అసలు నీకేం తలకాయ ఏముందా? ఇందులో లేవు నువ్వు? మనమంతా ఇందులో వారం కాదా? ఎవరి తర్వాత ఎవరేటి? మనమంతా ఇందులో రాజులుగా తరతరాలు ఉండవలసినదే. ఎవరు బాప్తిజం పొందితే వాళ్ళే నడిపిస్తూ ఉండాలి రాజ్యాన్ని. ఎవరు బాప్తిజం పొందితే వాళ్ళే ఈ సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఉండాలి. కుట్ర పన్నకూడదు, విభజించకూడదు, అర్థం చేసుకొని ఐకమత్యం కలిగి ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అనే నినాదంతోనే ఈ సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఉండాలి క్రీస్తు వచ్చినంత వరకు. ఏమర్థం అవ్వలేదు చూసారా? నేను సంఘం కట్టాలి, నేను దాని మీద కూర్చుని పోవాలి. నేను సంఘం కట్టాలి, ఆ సంఘం మీద నేను సింహాసనం మీద కూర్చుని పోవాలి. ఇదేనా? బైబిల్ ఏమి చదువుకున్నారు? ఏం చదువుకున్నారు బైబిల్? పౌలు గారు చూసారండి, దేవుని రాజ్యమును గురించి తర్కిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. ప్రియులారా, ఎప్పుడైనా తర్కించారా? ఇలాంటి తర్కన చేశారా? నువ్వు ఏం తెలియకుండా ఏదో 4-5 వాక్యాలు నేర్చుకొని అక్కడ నుండి నువ్వు ఏదో గొప్పవాడివి అయిపోవాలనుకుంటున్నావే కానీ నువ్వు గొప్పవాడివి. నువ్వు బాప్తిజం పొందిన నాడే చాలా గొప్పవాడివి, నీకు తెలీదు. రాజులైన ప్రియులారా, ఆ రోజు స్టెఫెను తర్కించాడు. ఈరోజు క్రైస్తవుడు ఇలాంటి తర్కన చేసావా నువ్వు? ఇలాంటి తర్కించావా నువ్వు? తర్కించి వాదించి ఒప్పించాలి. ఆ రోజు అలాగే వాదించారు. ఆ రోజు అపోస్తలులు, ఇగో క్రీస్తు సామ్రాజ్యము, యేసే క్రీస్తు అయి ఉన్నాడు, రాజ్యమును గురించి బైబిల్లో మీరు అపోస్తలుల కార్యాలు చూస్తే ఎప్పుడు కూడా రాజ్యం గురించి ఇంకా మీకు అవే వస్తాయి. అందుకే ముందే మీరు కన్ఫ్యూజ్ అయిపోకూడదండి. నేను ఆల్రెడీ ఇప్పుడు నేను ఓపెన్ చేశాను. ఇది రాజ్యము గురించి తర్కించను, రాజ్యములో ఉండెను. ఎస్, మనం దేవుని రాజ్యములో ఉన్నాం. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు.
దేవుని రాజ్యము. నువ్వు రాజ్యంలో ఉన్నావు, నువ్వు రాజ్యంలో ఉన్నావు, నేను ఆ రాజ్యంలోనే ఉన్నాను, నేను ఆ రాజ్యంలో ఉన్నాను. మనమంతా కలిసి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఒకే క్రీస్తు సామ్రాజ్యంలో ఉన్నారు అని అనుకుంటే, ఈ రాజ్యములో ఉన్నటువంటి వాళ్ళందరూ పేదలైన వారికి సహాయం చేస్తూ, సంఘాలలో ఉన్నటువంటి సభ్యులైనటువంటి వారికి సహాయం చేస్తూ, కన్స్ట్రక్షన్ ఒకవేళ చేయాలనుకుంటే అలాంటి వారికి సహాయం చేస్తూ, దేవుని కొరకు పని చేస్తున్నటువంటి వారికి సహాయం చేస్తూ, ఎవరండి సహాయం చేస్తారు? అందరూ కలిసి కొంతకాలం సహాయం చేస్తారు, కొంతకాలం మానేస్తారు. ఈ రాజ్యములో ఉన్న వారిని చక్కగా సస్యశ్యామలంగా రాజులైనటువంటి వారిని, క్రైస్తవులను, స్త్రీలను, పురుషులను అందరినీ సక్రమముగా చూసుకొని ఈ రాజ్యంలోకి వచ్చేసామనేసరికి ప్రజలు ఏమైపోవాలంటే, అమ్మా చేరుకున్నాం దేవుని రాజ్యంలోనికి, మేము ఇప్పుడు ఎంత బాగున్నాము, ఆనందమైన హృదయముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి. ఎంత బాగుందండి! ఈ రాజ్యము ఎంత గొప్పదనే సంగతి తెలుసుకుంటే, ప్రపంచంలో ఉన్న మానవుల చేత ఏర్పరచబడిన ఏ రాజ్యములోనికి నువ్వు సభ్యుడిగా పనిచేసేవాడిగా వెళ్ళిపోవు. ఈ రాజ్యములోనే రాజుగా నీవు, ఈ రథసారథిగా ఈ రథాన్ని, క్రీస్తు సంఘాన్ని నడిపించేవాడిగా నువ్వు ఒక చక్రంగా ఉంటావు, నువ్వు ఒక రాయిగా ఉంటావు. ఏమర్థమైపోయిందండి ఈరోజు? ఈ రాజ్యములో ఉన్న ఈ రాజ్యము యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకే కదా జెండా పట్టుకొని అక్కడ తిరుగుతున్నావు. అంతే కదండి? ఏ రాజ్యంలో ఉన్నవారు నీకు హెల్ప్ చేస్తారు చెప్పు? ఏ రాజ్యంలో ఉన్నవారు హెల్ప్ చేయాలి? ఈ రాజ్యములో చేరిన వారి ఎడల నువ్వు సహాయం అందిస్తూ, ప్రజలను క్షేమముగా నడిపిస్తూ, ఒక రాజుగా రాజ్యాన్ని నడిపించే వాడిగా నువ్వు ఈ సామ్రాజ్యాన్ని చూసుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. మరి ఆ సామ్రాజ్యాలు దేవుడు ఎప్పుడో వదిలేశాడు. ఎవరు మోసం చేసుకొని సింహాసనాల మీదకి ఎక్కిపోతారో ఎక్కిపోండి, ఎలా రిగ్గింగ్ చేసుకుంటారో చేసేసుకోండి, ఎలా మీరు ఓట్లు ఏం చేసేసుకుంటారో చేసేసుకోండి. ఈ ఓటర్ దేవుళ్ళే మీకు. ఈ రాజ్యానికి దేవుడు నేను. ఈ రాజ్యములో ఉన్న వారిని జాగ్రత్తగా నడిపిస్తూ, ఈ వాక్యాలను నేర్పిస్తూ, రాజ్యం అంటే ఎంత గొప్పదో, ఈ రాజ్యం యొక్క విశిష్టత, గొప్పతనము చెప్పాలి. ఎవరెవరో రాజ్యాలను పరిపాలించినటువంటి వీర నారి ఎవరెవరితో చెబుతున్నారు, ఎవరెవరినో గొప్పవారిగా ఉన్నటువంటి వారిని వాళ్ళని చెబుతున్నారు. కానీ ఈ సామ్రాజ్యంలో ఎంత గొప్పవారు ఉన్నారు! అపోస్తలుడైన పౌలు, సేఫెను, మత్తయి, మార్కు, లూకా, యోహాను వాళ్ళండి. అకుల, ఈ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలలో ఒక మరియా, మగ్దలేనే మరియా, వీళ్ళందరండి సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారు. ఝాన్సీ లక్ష్మి బాయ్ అంటున్నారు. ఆవిడ దేశం కోసం చేసిందేమో. ఈ రాజ్యములో ఒక స్త్రీగా నువ్వు ఉన్నావు. నువ్వు అంత గొప్పగా ఉన్నావా? దేవుని ప్రజలను నడిపించే నాయకుడిగా ఉన్నావా? ఏ రాజ్యంలో ఉన్నావో ఈ రోజుకు నీకు తెలియనప్పుడు రాజ్యము గురించి ప్రసంగించి తక్కించి ఒప్పించవద్దా? నేను అది పౌలు గారు చేశారు, అది స్టెఫెను చేశాడు. రాజులు స్థాపించిన రాజ్యాలే కూలిపోయాయి, వారి సంతానాలన్నీ మట్టిలో కలిసిపోయాయి. మిగలలేదు ఏ ఒక్కరు, నిలువలేదు ఏ ఒక్కరు, ప్రజలు లేరు ఏ ఒక్కరు. ధనము ఉన్న ఈ రాజులు దేవుడు స్థాపించిన రాజ్యం మాదిరా. ఆ దేవుని ప్రజలు క్రైస్తవులం మేమురా. రాజులైన యాజకులం, భూలోకమందు ఏలికలం.